ముఖ్యమంత్రి క్యారెక్టర్‌ను, ముఖ్యమంత్రి పనితీరును మీరు గూడా అట్లే చేస్తున్నట్లు ఎందుకు అనుకోకూడదు? ఇది కాంగ్రెస్ పార్టీసే. నేను చాలా చట్టబద్ధంగా, చాలా కన్విన్సింగ్‌గానే మాట్లాడుతున్నా. ఎందుకు అనంటే, ఇప్పుడు సినిమా పరిశ్రమలో ఆంధ్ర పెత్తనాన్ని వ్యతిరేకించిన వాళ్ళలో నేను ఉన్నా. ఈ ఆంధ్రలో కొన్ని పెత్తందారీ సంస్థలు వెలిసినాయి. అందులో అల్లు అరవింద్ గూడా ఒకడు. దిల్ రాజు ఒకడు. ఆయన తెలంగాణ. తట్టుకొని నిలబడ్డాడు. ఆయనను ఫస్ట్ నేను రేవంత్ రెడ్డిని అప్రిషియేట్ చేసింది దిల్ రాజుకు చైర్మన్ ఇచ్చినందుకు. ఇప్పటికి నేను ఆ విషయంలో నేను తప్పకుండా రేవంత్ రెడ్డిని అభినందిస్తా. ఎందుకంటే ఆంధ్ర పరిశ్రమ డామినేషన్‌ను వ్యతిరేకించిన వ్యక్తిగా దిల్ రాజును వెల్కమ్ చేస్తాను. ఆంధ్ర సినిమాలు తీసే టైంలో ఆంధ్ర నిర్మాతలు ఆహ్, తెలంగాణ ఉద్యమకారులు అడ్డుకున్నప్పుడు గూడా సినిమాను అడ్డుకోకూడదని నేను అడ్డుపడ్డ వ్యక్తిని. ఒకరోజు వీళ్ళందరూ వచ్చారు కోదండరాం ఇంటికి. అదే 'అదుర్స్' అనే సినిమాను ఆపిన్లు, దాన్ని రిలీజ్ చేయనిస్తలేరు అని అంటే, నేను కోదండరాం దగ్గరికి నేనే తీసుకుపోయినా వీళ్ళందరినీ. జేఏసీ చైర్మన్‌గా మీరు ఇంటర్ఫియర్ కండి, మీరు చెప్పండి. అప్పుడు కవిత గారి మీద ఆరోపణలు వచ్చినాయి. డబ్బులు తీసుకొని 'అదుర్స్' సినిమా రిలీజ్ చేయించింది. తప్పది. కోదండరాం గారి దగ్గరికి దిల్ రాజును, ఆ సినిమా నిర్మాతను, వాళ్ళందరినీ తీసుకుపోయి సినిమాను ఆపొద్దని చెప్పి కోదండరాం గారితో చెప్పించిన నేను. నాకు ఇప్పుడు పరిశ్రమ మీద 2 కోణాలుంటాయి. ఒకటి సినిమాలను అభిమానించే వ్యక్తిగా పవర్‌ఫుల్ మీడియా సినిమా. కాబట్టి హీరోలను గానీ, వాళ్ళ సినిమాలను గానీ వ్యతిరేకించకూడదు. ఎట్ ది సేమ్ టైమ్ వివక్షను ఏదైతే చూపెడుతుందో తెలంగాణ పట్ల, భాష పట్ల గానీ, తెలంగాణ 24 క్రాఫ్ట్స్‌లో ఉన్న కార్యకర్తల పట్ల గానీ, దర్శకుల పట్ల గానీ, నటుల పట్ల గానీ వివక్షను మాత్రం ఎండగట్టినాం, వ్యతిరేకించినాం. అటువంటి వాళ్ళని గూడా అడ్డుకున్నాం. దేనికి దానికే ఉండాలి. ఇక్కడ గూడా ఆంధ్రలో అంటే ఆయన ఆంధ్రలో పుట్టిండో, అల్లు అర్జున్ తెలంగాణలో పుట్టిండో నాకు తెలవదు. ఎందుకంటే ఆయన పుట్టే నాటికే ఇక్కడ సినిమా పరిశ్రమల మీరు అల్లు చిన్నప్పుడే అరవింద్ మద్రాసులో ఆ! చదువుకున్నాడని కొన్నాను. కావచ్చు, ఏదైనా కావచ్చు. బట్ ఆ ఫ్యామిలీ ఆంధ్ర ఫ్యామిలీ. అయినంత మాత్రాన వాళ్ళ సినిమాలను మనం చూడట్లేదా? చూస్తాం ఇప్పుడు అదేంది. ఆ కారణంతో నేను అల్లు అర్జున్‌ని వ్యతిరేకించాలా? రామ్ చరణ్ తేజాని వ్యతిరేకించాలా? ఎందుకంటే నటుల్లో మనం చూసేది నటన. అవును. ఇప్పుడు మ గొప్ప నటన ప్రదర్శించుడు 'రామ్ చరణ్ తేజ' అని ఆ సినిమాను చూస్తాం మనం. వ్యక్తిగతంగా ఆయనను ఎందుకు అందుకే నేను నా పర్మనెంట్ డైలాగ్ ఒకటుంది బుచ్చన్న. వందల సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తా. సూర్యుడిని చూపెడితే వేలుని చూడొద్దంట. నువ్వు 'పుష్ప' సినిమా చూడు. ఆడ చూడాల్సింది నటనను చూడు. అంటే ఏది ఎట్లున్నా మన కోపాన్ని కూడా ఛానలైజ్ చేయాలి. ఇక్కడ అవసరం లేదు అర్జున్ మీద కోపం. ఇక్కడ కోపం ఎవరి మీద రావాలి? ఈ ఈ వ్యవస్థ విఫలమైంది. హోంశాఖ విఫలమైంది. పోలీస్ శాఖ విఫలమైంది. ఎఫ్ఐఆర్ సంబంధించే మాట్లాడుతున్నాను నేను. క్యారెక్టర్ అసాసినేషన్ ఎట్లా చేసిండు రేవంత్ రెడ్డి అంటే, అంటే చెప్తే బోడా బయటికి. ఇక్కడ నువ్వు మాట్లాడాల్సింది ఆ ఇన్సిడెంట్ ఎట్లా జరిగిందని. తదనంతరం ఏం జరిగింది నీకెందుకే? నువ్వు ముఖ్యమంత్రివి కదా! తదనంతరం కేసులో అంశం అది. ఆ బిడ్డను ఓదార్చలేదు. హాస్పిటల్ పోయి చూడలేదు. ఒక ముఖ్యమంత్రి నీకు అవసరమా ఇవన్నీ మాట్లాడడం? అది ప్రజల విఘ్నతకు వదిలేయాలి. ఆ విషయంలో నువ్వు గుచ్చి క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికే ఆయన స్పీచ్ అంతా కూడా ఉన్నదక్కడ. అంతవరకు పోలీస్ వ్యవస్థ ఎందుకు విఫలమైందనే దాని మీద ఆయన జవాబుదారీ. బట్ అది చెప్పలే. అది తప్పించుకోవడానికి ఈ చెయ్యి ఊపుకుంటూ పోయిండు, పరేడ్ చేసిండు. ఎక్కడ చేసిండు? ఒక డీసీపీ పోయి అన్నాడు, సార్ ఈ జనాలంతా పోవాలంటే మీరు పైకెక్కి ఇట్లా చెయ్యి ఊపండి అని. ఆ డీసీపీ చెప్తే పోయి ఆయన అద్దం దించుకొని పైకెక్కి ఇట్లా అన్నాడు. ఆయన కూడా చెప్పిండు ప్రెస్ మీట్‌ల. డీసీపీ చెప్తే నేను ప్రజలను ఇట్లా వేవ్ చేశాను నా హ్యాండ్స్ అని చెప్పేసి. అంటే వాస్తవాలన్నీ పక్కకు పెట్టి తన బాధ్యతను తప్పించుకోవడానికి, బాధ్యతా రాహిత్యాన్ని సమర్థించుకోవడానికి తన తప్పులను అల్లు అర్జున్ తప్పుగా చూపెడుతున్నాడు. కానీ ఇప్పుడు అల్లు అర్జున్‌కు ఫ్యాన్స్ ఒక్క తెలుగులోనే లేరు. దేశమంతా దేశమంతా ఉన్నారు. ఏ రాష్ట్రంలో జరగనిది క్రౌడు దేశవ్యాప్తంగా అన్ని భాషలు వస్తే అన్ని భాషలు అదే ఉన్న క్రౌడు విపరీతంగా వసూలు వచ్చిన సినిమాకు డౌట్ లేదు అందులో. కానీ ఇక్కడనే జరిగిన ఒక ఘటన కాబట్టి ఈ చర్చ అంతా దీని చుట్టూ తిరుగుతున్నది. దీనికి ముగింపు ఎక్కడంటారు? అంటే ఇట్లాంటివి జరగకూడదంటే ఈ మార్షల్స్ ఉన్నారు కదా! ఆ! మార్షల్స్ అంటాం అసెంబ్లీలో. బయట వీళ్ళని బౌన్సర్స్ వీళ్ళు ప్రైవేట్ వాళ్ళంతా. ప్రైవేట్ వాళ్ళు. ఈ ప్రైవేట్ సైన్యాన్ని వితిన్ ది 4 వాల్స్‌లో వాళ్ళు పెట్టుకోవచ్చు. కానీ సంధ్యా థియేటర్ లాంటి కాడ బహిరంగంగా పోలీసులకు ప్రత్యామ్నాయంగా వాళ్ళని వాడకూడదు. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేది పోలీస్. వాళ్ళు అక్కడ అర్జున్ తప్పు పట్టును. ఎందుకంటే బౌన్సర్స్ పోలీసులను కూడా నెట్టేసిండ్లని పోలీసు చెప్పారు. అవును. ఒకవేళ అది నిజమే అయితే అది వాళ్ళ తప్పవుతుంది. రెండవది ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాతనైనా
బౌన్సర్స్ విషయంలో ఆనంద్ గారు అన్నారు, సివి ఆనంద్. ఆయన అంటే నాకు చాలా అభిమానం. తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా ఆయన ఇక్కడ పనిచేశాడు. చాలాసార్లు మమ్మల్ని అరెస్ట్ కూడా చేశాడు ఆయన. తెలంగాణ అన్నే కదా. ఆయన తెలంగాణ అయినా కూడా ప్రభుత్వ ఆర్డర్స్ని ఇంప్లిమెంట్ చేయడంలో దిట్ట. సో మా ఇద్దరిది వాగ్వివాదంతో మొదలైన పరిచయం. మ్మ్. ఎందుకంటే 2002లో ఈ ఎన్నికలు జరిగినాయి, ఏది మున్సిపాలిటీకి. నాయన నరసింహారెడ్డి మేయర్ క్యాండిడేట్. అయితే నేను ఆయన కలిసి ఒక క్యాండిడేట్ని అరెస్ట్ చేస్తే పోయి ఆనంద్తో గొడవపడ్డాం నారాయణగూడ పోలీస్ స్టేషన్లో, డీసీపీ ఉన్నప్పుడు. అంటే ఆయన చట్టాన్ని అమలు చేయడంలో సివి ఆనంద్ పర్ఫెక్ట్ ఉంటాడు. ఆయనే బయట చెప్పాడు, ఈ బౌన్సర్స్ చేయబట్టి ఈ సమస్యలు వచ్చినాయి, వాళ్ళు పోలీసులను కూడా లెక్క చేయకుండా విపరీతంగా నెట్టేశారు, ఆ నెట్టేయడం వల్లనే బహుశా ఆమె పడిపోయి ఉంటుంది. తొక్కింటారు జనం, ఊపిరి అయితే ఆడకుంటది. దీని నుంచి నేర్చుకోవాల్సిన లెసన్ ఏంది? రేవంత్ రెడ్డి ఫోకస్ చేయాల్సిన అంశం కూడా అదే. అల్లు అర్జున్ కాదు ఫోకస్ చేయాల్సింది. ఈ బౌన్సర్స్ రావడం వల్ల వాళ్ళే కంట్రోల్లోకి తీసుకున్నారు. అది మా వాళ్ళు చేయాల్సిన పని అది. ఇటువంటి భవిష్యత్తులో జరగకూడదంటే బౌన్సర్స్ను వాళ్ళ 4 గోళ్ల మధ్యలోనే ఏ ఫంక్షన్నా పెట్టుకోవాలి. బయటకు వచ్చినప్పుడు ఆ బాధ్యత పోలీసుల మీద ఉంటుంది. ఇద్దరికి ఆ బాధ్యత అప్పచెప్తే ఒకరికొకరు తోసుకుంటారు. అవును. ఇటువంటి అనార్థాలు జరుగుతాయి. కాబట్టి ఒక ఖచ్చితమైన నియంత్రణ మ్మ్. తీసుకురావాలి. బౌన్సర్స్ విషయంలో ఖచ్చితమైన నియంత్రణ తీసుకురావాలి. ఆయన ప్రైవేట్ సైన్యం కానీ బౌన్సర్స్ కానీ బయట లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చినప్పుడు వాళ్ళు అక్కడ ఉండకూడదు. వాళ్ళు పోలీసులకు సహకరించే విధంగా ఉండాలి, కానీ Yes. పోలీసులను నెట్టిపడేసి హీరోని లోపలికి పంపే విధంగా ఉండకూడదు. ఇక్కడ ఫస్ట్ రేవంత్ రెడ్డి కనుక తన ప్రభుత్వ వైఫల్యాలను ఒప్పుకొని అప్పుడు అల్లు అర్జున్ మీద ఏ ఆరోపణలు చేసినా కూడా జనం గ్రహించేవాళ్ళు. బట్ తన వైఫల్యాన్ని సమర్థించుకోవడానికి అల్లు అర్జున్ను అలా బలిపశువుని చేయాలని చూస్తున్నాడు. ఒకవేళ ఎఫ్ఐఆర్లో ఆయన పేరు పెట్టినా కూడా చట్టం తన పని తను చేసుకుంటుందని చెప్పొచ్చు కదా. క్యారెక్టర్ అసాసినేషన్ అసెంబ్లీలో ఎందుకు చేశావు? ఆ విజువల్ వేయండి మీరు. కావాలని అల్లు అర్జున్ను బ్లేమ్ చేయడానికి ఎంత ఆయన రచయితో కాదో నాకు తెలియదు రేవంత్ రెడ్డి, కానీ ఒక రచయిత కూడా కళ్ళలకెళ్ళి నీళ్లు తెప్పించే విధంగా మాట్లాడాడు. ఆ తల్లి పడిపోయాక కూడా చనిపోయాక కూడా బిడ్డను పట్టుకొని అట్లే ఉంది. ఎంతో హృదయ విదారకంగా చెప్పాడు. ఇదంతా ఎడదారి తీస్తుంది. అల్లు అర్జున్ను టార్గెట్ చేయడానికి కదా నువ్వు మాట్లాడేది? అవసరమా ఇదంతా నీకు? ఇది తన పరిధి దాటి అవసరం లేని విషయాలను, నాన్ ఇష్యూస్ను ఇష్యూ చేయడంలో ఎవరికైనా ఆస్కార్ ఇవ్వాలన్నా, నోబెల్ ఇవ్వాలన్నా రేవంత్ రెడ్డి కంటే గొప్పవాడు అయితే వాడు ఉంటాడు ప్రపంచంలో. ఇట్లా చేస్తే ఎట్లా అభిమానిస్తాం బుచ్చన్న రేవంత్ రెడ్డిని? ఆయనకు ఆ దేవుడు జ్ఞానం ఇవ్వాలని, మంచిగా తెలంగాణ 4 కాలాల పాటు పరిపాలన చేయాలని, కేసీఆర్ వదిలిపెట్టిన అసంపూర్ణ లక్ష్యాలను పూర్తి చేయాలని, ప్రజల మనసులను గెలుచుకోవాలని కోరుకుంటాం. ఎందుకంటే ఎవరికి రాని ఒక యంగ్ ఏజ్లో గొప్ప అవకాశం ఆయనకు వచ్చింది. బట్ దాన్ని ఆయన దుర్వినియోగం చేస్తున్నాడు, ఉపయోగించుకోవడం లేదు. ఓ థింక్ ట్యాంక్ లేదు, అన్నీ తనే అయిపోయిండు. ఫ్రీడమ్ ఇచ్చిండు కానీ ఎవరిని పని చేసుకొని ఇస్తలేడు. కేసీఆర్ ఏమో ఆ ఫ్రీడమే ఇవ్వలేదు మంత్రులకు. ఈయన ఫ్రీడమ్ ఇచ్చిండు కానీ ఎవరి దగ్గర డబ్బులు పెట్టలేదు. ఎవరు ఏ పని చేయడానికి కూడా అవకాశం లేని విధంగా ఫ్రీడమ్ ఇచ్చాడు. పోయి కలవడం కాదు కదా ఫ్రీడమ్ అంటే. ఒక ఇరిగేషన్ మినిస్టర్ తను అనుకున్న ప్రాజెక్టులకు డబ్బులు పెట్టగలగాలి. ఒక ఫైనాన్స్ మినిస్టరు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న బిల్లులు ఇచ్చేటట్టు ఉండాలి. ఒక వ్యవసాయ శాఖ మంత్రి తను క్లస్టర్స్ డిసైడ్ చేసి దానికి కావాల్సిన ఏర్పాట్లు చేసేటట్టు ఉండాలి. ఒక ఐటీ శాఖ మంత్రి మౌలిక వసతులు కల్పించడానికి తను పెట్టుబడి పెట్టే విధంగా ఉండాలి. ఒక పరిశ్రమ శాఖ మంత్రి తను ఏదైతే అనౌన్స్ చేశాడో అవి నెరవేర్చే విధంగా ఇండస్ట్రియల్ ఫ్రెండ్లీ రిలేషన్స్ మెయింటైన్ చేసేటట్టు ఉండాలి. ఎక్కడుంది? ఏ మంత్రి హ్యాపీగా ఉన్నాడు? ఎందుకు నేను రేవంత్ రెడ్డి పొగడాలి? ఏం చేసిండని పొగడాలి? ఈ 1 ఇయర్ పాలనలో గొప్ప విజయాలు ఏమన్నా సాధిస్తే తప్పకుండా ఆయనను కీర్తిస్తుంటివి. కేసీఆర్ వైఫల్యాలను ఎట్లా ఉండగట్టినామో రేవంత్ రెడ్డి విజయాలను కూడా అట్లే మనం ఇక్కడ మాట్లాడుకునే వాళ్ళం. బట్ ఏం విజయాలు ఉన్నాయి చెప్పడానికి ఏమన్నాయా? ఇంపార్షియల్గా ఉంటాను నేను. అట్లా ఒకరికి వ్యతిరేకం ఒకరికి అనుకూలం కాదు. సినీ పరిశ్రమ పట్ల ఇవాళ ఆయన చేసేదానివల్ల ఏం జరగబోతుందో తెలుసా? పరిశ్రమ తరలిపోతున్నది ఆంధ్రకు. ఇవాళ బెనిఫిట్ షోలు రద్దు చేశాడు. ఎవరు నష్టపోయేది? నీ ట్యాక్స్ రెవెన్యూ మొత్తం తగ్గింది. నీ అనుకున్న అంచనాల ప్రకారం వస్తలేదు. వాళ్ళు ఏదో బెనిఫిట్ షోలు వేసి అందులో వచ్చే అమౌంట్లో నీకు ట్యాక్స్ కడతాను కదా. రద్దు చేస్తే నష్టం నీకు అవ్వాలక. ఒక్క ఇన్సిడెంట్ జరిగిందని పాలసీ మార్చకూడదు. ఎందుకంటే లా ఆఫ్ యావరేజెస్ అని ఉంటాయి. ఎన్నోసార్లు తొక్కిసలాటలు జరుగుతూ ఉంటాయి. కానీ చనిపోయిన ఇన్సిడెంట్ ఇది ఒక్కటే ఇక్కడ థియేటర్ల దగ్గర. అటువంటప్పుడు
ఒక్క ఒక్క ఫెయిల్యూర్కు పాలసీని మార్చుకోవడం ఎట్లా కరెక్ట్ అవుతుంది? నువ్వు ఇవన్నీ చేస్తే నీకు పరిశ్రమ ఉంటుందా ఇక్కడ? చెన్నారెడ్డి 1978 నుంచి ఎంతో కష్టపడి నాగేశ్వరరావు లాంటి వాళ్ళను, ఎన్టీఆర్ లాంటి వాళ్ళని ఒప్పించి ఆ ఇండస్ట్రీని ఇక్కడ తీసుకొచ్చాడు. ఆ తీసుకొచ్చిన ఇండస్ట్రీని పెరిగేటట్టు చేస్తావా, పోయేటట్టు చేస్తావా? నీ వైషమ్యాలను, నీ విభేదాలను వెంటనే పరిష్కరించుకోవాలి. నువ్వు సీఎం స్థాయిలో ఉన్నావు. నువ్వు పిలిస్తే ఏ నిర్మాత రాడు నీ దగ్గరికి? ఏ నిర్మాతల మండలి రాదు, ఏ దర్శకుల మండలి రాదు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ రాదా? కూర్చోబెట్టాలి, సమస్యలను పరిష్కరించాలి, వాళ్ళని ప్రోత్సహించాలి. కేసీఆర్ ఒకటి చేస్తానని చేయలేదు, అది చేయి, నువ్వు గొప్ప పేరు వస్తుంది. ఏంటంటే ఈ ఫిలిం పూణే లాంటి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ తెలంగాణలో ఏర్పాటు చేయాలనుకున్నాడు ఆయన. బట్ బడ్జెట్ కారణాల వలన పోస్ట్పోన్ అవుతూ అది చేయలేకపోయాడు ఆయన. నువ్వు చేయది. ఇప్పుడు ఏమంటాం, అది వైజాగ్ తరలిపోతున్నది కదా ఇండస్ట్రీ. నువ్వు అవన్నీ చేయకుండా ఇంకా వాళ్ళతో కక్ష పెంచుకునే విధంగా టార్గెట్ చేసి ఇట్లా చేస్తే సినీ పరిశ్రమకు నీకు మధ్య వెలితి పెరుగుతుందా, తగ్గుతుందా? ఒక ముఖ్యమంత్రికి ఇది అవసరమా? ఆర్థికంగా కూడా నష్టం జరుగుతుంది కదా నీకు. నీ ప్రధాన సమస్య ఇప్పుడు డబ్బు లేకపోవడమే కదా. మరి వచ్చే ఆదాయాన్ని ఎందుకు పోగొట్టుకుంటావు? ఫిల్మ్ ఇండస్ట్రీని ఎందుకు దెబ్బతీస్తావు?